వారి పాదములు కడిగి తన పై వస్త్రము వేసుకున్న తర్వాత ఆయన మరలా కూర్చుండి, నేను మీకు చేసిన పని మీకు తెలిసినదా? బోధకుడనియు ప్రభువనియు మీరు నన్ను పిలుస్తున్నారు. నేను బోధకుడు ప్రభువును గనుక మీరు ఇట్లు పిలుచడం న్యాయమే. కాబట్టి ప్రభువును బోధకుడైన నేను మీ పాదములు కడిగినలా మీరును ఒకరి పాదములు ఒకడు కడగవలసిందే అంట. ఖచ్చితంగా చెప్తాడు. నేను మీకు చేసిన ప్రకారం మీరు చేయవలని మీకు మాదిరిగా ఎలాగూ చేసి తిని. హల్లెలూయా. చూసారండి, కాళ్ళు కడగడం అనేది దేవుడు మనకు ఏం చెప్పాడు? మీరు ఖచ్చితంగా కడగవలసిందే. యేసు ప్రభువే శిష్యుల పాదాలు కడిగాడు. అంటే దేవుడు మానవుల పాదాలు కడిగాడు. మానవుల పాదాలు మనము కడుక్కోవాలి. అర్థమవుతుందండి? అది దేవుడు పెట్టిన ఆ యొక్క కట్టడాది. కడగవలసిందే అన్నాడు లేదాడా? అంటే కడవలసిందంటే నువ్వు చేయవలసిందే అంటే ఖచ్చితంగా లెక్క కదా లెక్క. కనుక తప్పకుండా పాదములు కడగాలి. ప్రతి నెల కడగాలన్నా ప్రతి వారం కడగాలన్నా కష్టం. ఒక సంఘానికి 1000 మంది వస్తారనుకోండి, ఇక ప్రతి వారం కడుక్కోవాలి కష్టం కదా. ప్రతి నెల కడుక్కోవాలి కష్టం కదా. 10,000 మంది వస్తారనుకోండి, కష్టం కదా. అందుకని సంవత్సరానికి ఒక్కసారి మనం ఆ మాదిరి చేసి చూపించాలా. ఎంతమంది ఉన్నా సరే. అర్థమవుతుందండి? ఒక్కసారి ఆయన మాదిరిని మనం చూపించాలా. ఎందుకు ఈ మాదిరి చూపించంటే ఆయన తగ్గించుకున్నాడు. పాదములు కడగడం అంటే తగ్గించుకోవడం అన్నమాట. అర్థమైందండి? కనుక మనం కూడా తగ్గించుకుంటాము. దేవుళ్ళు తగ్గింపుతనం మనలో ఉంది. దేవుణ్ణి నమ్ముకునే వ్యక్తిని నేను తగ్గించుకుంటున్నాను అని పాదాలు కడగాల. కులమత భేదాలు ఉండకూడదు, చిన్న పెద్ద ఉండకూడదు, దారిద్ర్యం ఆ మతం ఈ మతం ఉండకూడదు, దరిద్రుడని ధనవంతుడు ఉండకూడదు, ఆడని మగాని ఉండకూడదు. అర్థమవుతుందండి? ఒకరి పాదములు ఒకరు కడగవలసిందే. అది యేసు ప్రభు పెట్టిన ఆజ్ఞ. మనం నెల చేయలేకపోయినా సంవత్సరం ఒక్కసారైనా ఆయన మాదిరిని మనం చేసి చూపించాలా. చాలామంది సంఘాలలో ఈ యొక్క పాదాలు కడగడం లేదండి. అర్థమవుతుందా? పాదాలు తప్పకుండా పాదాలు కడగాలి. మనం క్రీస్తు బిడ్డలం, మన తగ్గింపుతనం మనకు ఉంది అని ఇతరులకి మనం చూపించాలి. అర్థమవుతుందండి? చూపించడానికి చేయకూడదు. నిజంగా తగ్గించుకొని నేను నిజంగా తగ్గించుకున్నాను తెలుసుకోవాలి. తెలుసుకునే విధంగా పాదాలు కడగాలి. మనం మొంగ అడుగుతాము, చేతులు కడుగుతాము, నడుము కడుగుతాము, అన్ని కడుగుతాం, కానీ పాదాలు కడుగుతారండి. పాదాలు కడగాలని పట్టుకోవాలి కదా. పట్టుకోగలమా? పాదాలు పట్టుకోగలమా? పాదాలు పట్టుకుంటున్నాడు అర్థం ఏంటి చెప్పాలి మీరు. దాసుడైతే పాదాలు పట్టుకునేది ఎవరు? దాసుడు అంటే తగ్గించుకునేవాడు, బానిస. అవునా కదండి? మనం యేసుక్రీస్తు బానిసలం, యేసుక్రీస్తు దాసులం, యేసుక్రీస్తు కుమారులం, యేసుక్రీస్తు బిడ్డలం, యేసుక్రీస్తు శిష్యులం. మనం ఆయన ఏదైతే చేశాడో మనము అది చేయాలా అని దేవుని వాక్యం చెలవిస్తుంది. దేవుని వాక్యంలో ఒక్క మాట కూడా పొల్లిపోకూడదు. ఒక్క మాట పొల్లిపోయినా మనకి ఏమొస్తాయండి? తెగులు వస్తాయని బైబిల్లో ఉంది. కనుక ఒక్క మాట కూడా పొల్లిపోకుండా ప్రతిదీ కూడా మనం నెరవేర్చాలి. సంవత్సరంలో మనం నెరవేర్చాలి. చెప్పడం కాదు, చేసి చూపించాలి. ఆయన నేను మీ పాదాలు కడుగుతాను అని దగ్గరికి చెప్పను. ఆయన చెప్పాడండి. ఇప్పుడు మన చెప్పామా? ఆయన రెడీగా వచ్చేసాడు. అంతే, రెడీగా వచ్చి ఆ పని చేస్తున్నాడండి. అదండి తగ్గింపుదనం అంటే, చేస్తున్నాడు. అర్థమవుతుందా? కనుక మనం కూడా ఏం చేయాలంటే ఒకరినొకరు మన పాదాలు మనము కడుక్కోవాలా. మనము మరి కడగదామా? ధైర్యం ఉందా మీకు? పాదాలు తగ్గింపు ఉందా? తగ్గింపు ఉంటే దేవుడు నిన్ను హెచ్చిస్తాడు. ఎవరు తగ్గించుకుంటారో వారిని దేవుడు హెచ్చిస్తాడు. అర్థమవుతుందండి? చాలామంది సంఘాలు ఎలా ఉందంటే పాస్టర్ పాదాలే కడుగుతుంటారు కదా. సంఘ పెద్ద పాదాలే కడగాల, విశ్వాస పాదాలే కడగాల. అది తప్పు. అది అవునా కాదా? ఎవరు పాదాలైనా కడగవచ్చు. అవునా కాదా? కనుక ఆ భేదాలు మన దగ్గర ఉండకూడదు, సంఘంలో ఉండకూడదు. పాస్టరు విశ్వాస పాదాలు కడగాలండి. విశ్వాసి పాస్టర్ పాదాలు కడగాల. అది
అప్పుడే నువ్వు నిజంగా తగ్గింపుతనం ఉన్నదని నువ్వు దేవుని దగ్గర మనుషుల దగ్గర నిరూపించుకుంటావు. కనుక ఒకరి పాదాలు ఒకరు కడగమని ప్రభువు చెప్పాడు. కనుక మనము ఇప్పుడు ఒకరి పాదాలు ఒకరు మనము కడగవలసిందే. మరి కడుగుదామా? ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, నీకు మాదిరిగా చేయమన్నావు, కడగవలసిందే అన్నావు, అంతే ఖచ్చితంగా చెప్పావు. కనుక తండ్రి, మేము 10 రోజులు కడుక్కోలేకపోయినా, ప్రతి వారం కడకలేకపోయినా, ప్రతి నెల కడుక్కోలేకపోయినా, ప్రతి సంవత్సరంలో ఒక్కసారి ప్రభా అయ్యా నువ్వు చెప్పిన ఆ యొక్క పద్ధతిని, నియమాన్ని మేము పాటించి ప్రభా తండ్రి, నువ్వు చెప్పకుండా చేసావు, మేము చెప్పి చేస్తున్నాం ప్రభా. అవును తండ్రి, మీకు మాకు తేడా అదే ప్రభా. కనుక తండ్రి, ఇక్కడ భేదం లేకుండా తండ్రి, ఏ భేదం లేకుండా అందరూ సమానులని, అందరూ తగ్గించుకోవాలనే ఉద్దేశంతో ప్రభా నువ్వు చెప్పిన ఈ యొక్క తండ్రి ఈ నియమాన్ని ప్రభా మేము పాటించగా మనస్ఫూర్తిగా, ఏదో చెప్పాడులే పాస్ గారు చెప్పారులే ఇక తప్పదులే, ఏదో ప్రభువు చెప్పాడులే అని కాకుండా నువ్వు చెప్పిన మనస్ఫూర్తిగా వారి పాదములు కడిగే విధంగా ప్రతి ఒక్కరికి అటువంటి మనసు దయచేయమని మనసు ప్రార్థన చేస్తూ ఈ ప్రార్థన పనులు సమర్పించుకుంటూ ఇక్కడ అడుగుతుండగా మీరు మా మధ్యలో సంచారం చేయమని యేసు నామములో అడుగుతున్నాను తండ్రి. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా.